అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ కమా తుహిబ్బు వ తర్దా. అల్లాహ్ తబారక తాలా ఖురాన్ మజీదులో అనేక సందర్భాలలో మానవుని యొక్క జీవన విధానంలో భాగంగా ఒక మనిషి మరొక మనిషితో ఎలా మాట్లాడాలి, ఒక మనిషి మరొక మనిషితో ఏ విధంగా మాట్లాడాలి, ఒక మనిషి మరొక మనిషితో ఎంతవరకు మాట్లాడాలి వివరంగా తెలియజేయడం జరిగింది. అయితే సోదరులారా, సోదరీమణులారా, ప్రస్తుత సమాజంలో కొందరు నోటి దురుసుతనంతో మాట్లాడుతూ దానిని యాటిట్యూడ్, నేను ఇంతేనండి, ఉన్నది ముఖం మీద పగలు కొట్టేస్తా, అవతలోళ్ళు కోపపడతారు, ఈ లాజిక్ కరెక్ట్ కాదు. ఈ లాజిక్ కరెక్ట్ కాదు. ఏ చేదు మాటలు మనం వినటానికి తట్టుకోలేమో ఆ చేదు మాటలు అవతల వాళ్ళకి మాట్లాడకూడదు మనం. ఎందుకంటే ఖురాన్ మజీద్ సూరయ బనీ ఇస్రాయిల్ వాక్యం 53 అల్లాహ్ తబారక తాలా తెలియజేశాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసులతో ఇలా అనండి, వారు మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడమని. మాట్లాడే విధానం ఎలా ఉండాలి అంటే ఖురాన్ మజీదులో అల్లాహ్ క్లియర్గా చెప్పాడు, మృదు వైఖరి. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే, సోదరులారా, సోదరీమణులారా, మాట్లాడే విధానం హియ అహ్సన్, ఉత్తమమైన విధానంగా మాట్లాడాలి. ఎందుకు అలా మాట్లాడాలి అంటే, శైతాన్ ఏం చేస్తాడంటే మీ మధ్య వ్యత్యాసాలు వచ్చేలాగా, గొడవలు వచ్చేలాగా కొన్ని మాటలు మాట్లాడించేస్తాడు. ఆ తర్వాత మీ మధ్య గొడవలు, పెద్ద పెద్ద యుద్ధాలు, వాటికి ప్రధానమైన కారణం ఈ నాలుక. ప్రధానమైన కారణం అంటే చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, నోరుని అంటే నాలుకను ఎలా పడితే అలా వాడేసి యాటిట్యూడ్ అన్నట్టుగా, నేను ఉన్నది ముఖం మీద పగలగొడతాను, అవతలకి నచ్చను, ఈ మాట మాట్లాడటం మానేసి నేను అవతల వాళ్ళని ఏమైనా బాధ పెట్టానా అలా ఆలోచించుకున్న రోజు మనం ఇన్షాల్లా సాఫల్యం పొందుతాం. తప్పకుండా సాఫల్యం పొందుతాం. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అల్లా యొక్క భయం ఉంటుందో, పరలోకం యొక్క భయం ఉంటుందో, అంతిమ దినం రోజున అల్లా ప్రశ్నిస్తాడు అనే భయం ఉంటుందో, అప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచిస్తాం. ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడటం, ఎందుకు ఎలా పడితే అలాగా నోరు వదిలేయడం. అల్లా నోరు ఇచ్చింది మంచి మాటలు మాట్లాడటానికి, అల్లా యొక్క నామస్మరణ చేయడానికి, ఎందుకు అలా మాట్లాడటం అని చెప్పి ఆలోచిస్తాం. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక తాలా తెలియజేస్తాడు, మీరు మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి, ఎందుకంటే శైతాన్ మీ మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడిస్తాడని. మరో చోట అల్లాహ్ ఏమంటాడంటే, అల్ యౌమ నఖ్తిము అలా అఫ్వాహిహిం వ తుకల్లిమున ఐదీహిం. తీర్పు దినము రోజున మనిషికి వ్యతిరేకంగా ప్రతి మనిషి యొక్క అవయవాలే వాళ్ళకి విరుద్ధంగా సాక్ష్యం పలుకుతాయి. వతుకల్లిమున ఐదీహిం, చెయ్యి కూడా సాక్ష్యం పలుకుద్ది. ఓ అల్లా, ఈ చేతితో ఇతడు లంచం తీసుకున్నాడు, ఈ చేతితో అన్యాయంగా ఇతరులను కొట్టాడు, ఈ చేతితో ఎదుటి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. వతుకల్లిమున ఐదీహిం, ఈ చెయ్యి కూడా మాట్లాడుతుంది ఆ రోజున. ఖురాన్ మజీదులో అల్లాహ్ మరో చోట అంటాడు, దాని సారాంశం ఏమిటి అంటే, మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకొని మాట్లాడండి, ఎందుకంటే మీ ప్రతి మాట కూడా దైవదూతలు నమోదు చేస్తున్నారు, రాస్తున్నారు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా. ఎలా పడితే అలా, ఎంత పడితే అంత, ఎలా పడితే అలా మాట్లాడేసి మనలెవళ్లే అడిగేది, మనలెవళ్లే ఆపేది అనుకుంటే ఆపుతాడు, బ్రేక్ వేస్తాడు ఆయన, ఆపుతాడు ఆయన, బ్రేక్లు వేసాడు ఆయన. అత్యధిక సంబంధాలు చెడిపోవడానికి, అత్యధిక జీవితాల్లో పెద్ద పెద్ద గొడవలకు
అత్యధికంగా డివోర్స్, విడాకులకు ప్రధానమైన కారణాల్లో కారణం ఈ నాలుక. ప్రధానమైన కారణం. అసలు నేను ఆ మాట అనాలని అనలేదండి, వదిలేసావు కదా, ఇప్పుడు ఏడ్చేవి లాభం. అందుకే పెద్దోళ్ళు చెప్తారు, చేయి జారితే తీసుకోవచ్చు, నోరు జారితే వెళ్ళిపోయింది, ఇంకా దాటిపోయింది. లోపల ఉన్నప్పుడే మన మాట ప్రశ్నించబడం అల్లా దగ్గర, అది జారిందా ప్రశ్నించబడతాం అల్లా దగ్గర. లోపల మాట ఉన్నంతసేపు ప్రశ్నించబడం, ఎందుకంటే మాట వదలలేదు కాబట్టి. వదిలామా ప్రశ్నించబడతాం, తప్పకుండా ప్రశ్నించబడతాం. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, విశ్వాసి తాను ఒక మాట ఇలా వదిలేస్తాడు, ఆ మాటను పెద్ద పాపముగా భావించడు, కానీ తీర్పు దినం రోజున ఆ ఒక్క మాట కారణంగా అల్లా అతడి నివాసం నరకం ఏర్పాటు చేస్తాడు. నరకం. మరొక హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, విశ్వాసి ఒక మాట ఇలా మాట్లాడతాడు, ఆ మాటను పెద్ద సీరియస్ గా అనుకోడు, కానీ అల్లాకు ఎంత నచ్చేస్తుందంటే ఆ ఒక్క మాట కారణంగా అల్లా అతన్ని నరకం నుంచి రక్షించి స్వర్గం యొక్క ఏర్పాటు చేస్తాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక విశ్వాసి స్వర్గానికి వెళ్ళాలన్నా ఈ నాలుకే ప్రధానమైన కారణం, ఒక విశ్వాసి నరకానికి పోవాలన్నా ఈ నాలుకే ప్రధానమైన కారణం. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక శిష్యుడు వచ్చి అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, నాకేమైనా హితబోధ చేయండి అని. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తారు, నీవు ఎవరిని దూషించవద్దు మరియు శపించవద్దు, ఆఖరికి నోరు లేని మోగ జీవులను కూడా నీవు దూషించకండి అన్నారు. అల్లాహు అక్బర్. ఏంటంట, ఓ దైవ ప్రవక్త, ఏమైనా మంచి మాట చెప్పండి, ఏదైనా ఒక హితబోధ చేయండి, నేను ఆచరిద్దాం అనుకుంటున్నాను. అనగానే ప్రవక్త వారు ఏమన్నారు, నీవు ఎవరిని దూషించకయ్యా, ఎవరిని నువ్వు శపించకయ్యా, ఆఖరికి నోరు లేని మూగ జీవాన్ని కూడా తిట్టకయ్యా, శపించక అని చెప్పి అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రోజున ముస్లిం సమాజంలో కొందరు ఎలా అయిపోయారంటే, అల్లాహ్ క్షమించుగాక, ఈ నోరికి హద్దు అదుపు అనేది లేదు, కంట్రోల్ లేదు, అసలు కంట్రోల్ లేదు. ఎందుకు కంట్రోల్ లేదంటే, పిల్లలు తప్పు చేస్తుంటే పెద్దలే చెప్పట్లేదు, ఇంకా పెద్ద కర్మ ఇది. వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఏంట్రా మాట్లాడటం, పెద్దోళ్ళతో మాట్లాడే విధానం అదేనా అని తండ్రిగా నేనంటే, నా కూతుర్ని తల్లిగా నా భార్య భయపడితే అప్పుడు మాట్లాడే విధానం నేర్చుకుంటారు వాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఎంత పడితే అంత మాట వదిలేస్తుంటే, ఈ రోజుల్లో బతకాలంటే ఇలాగే మాట్లాడాలి, ఈ మాట అని ఆడిని నాశనం చేసావు, రేపొద్దున ఆ మాట రివర్స్ అయి నీకు తగులుతుంది, అప్పుడు నీకు బాధ ఏంటో తెలుస్తుంది, అప్పుడు బాధ తెలుస్తుంది. ఇప్పుడు వదిలేసాం కదా, ఇప్పుడు ఎంత పెద్ద మాట అన్నా లైట్ తీసుకున్నాం కదా, ఎప్పుడో అది రివర్స్ తగులుతుంది బాలు. అది తగిలినప్పుడు అబ్బా, ఆ రోజే మనం చెప్పుకుంటే బాగుండేది, ఇప్పుడు ఏడు చేయం లాభం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని యూజ్ లేదు, ఉపయోగం లేదు. చేతులు కాలక ముందే జాగ్రత్త పడాలి. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, మన యొక్క నాలుకను అదుపులో ఉంచుకోవడం, ఏ మాట పడితే ఆ మాట, ఎంత మాట పడితే అంత మాట, ఎలాంటి మాట వస్తే అలాంటి మాట వదలటం అనేది చేయకూడదు. ఎందుకంటే మనందరినీ సృష్టించిన సృష్టికర్త, ఆయన తప్పకుండా ప్రశ్నిస్తాడు మనం మాట్లాడే ప్రతి మాట కారణంగా. హదీసుల్లో మనం వినలేదా, చదవలేదా? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? సహీ ముస్లిం హదీస్. తీర్పు దినం రోజున ఒక మనిషి యొక్క నివాసం, తీర్పు దినం రోజున ఒక మనిషి ఎన్ని పుణ్యకార్యాలు తెచ్చుకుంటాడంటే, ఆ పుణ్యకార్యాలు పర్వతాల మీద పెడితే పర్వతాలు మొత్తం అణిగిపోతాయి. చూసిన వాళ్ళందరూ అనుకుంటారు ఇతని నివాసం స్వర్గం అనుకొని. కానీ అంతలో కొద్ది మంది లేచి వస్తారు, ఓ అల్లాహ్, ఇతడు ప్రపంచంలో నన్ను అన్యాయంగా తిట్టాడు, నన్ను అన్యాయంగా నిందించాడు, నన్ను అన్యాయంగా అవమానించాడు,
ఇతడి యొక్క కర్మల పత్రాల్లో పుణ్యాలన్నీ కూడా ఎవరైతే ఆ యొక్క నిందలు ఆ యొక్క తిట్లు తిన్నారో వాళ్ళందరికీ అల్లా తబారక్ తఆలా పుణ్యాలు ఇచ్చేయమంటాడు. అక్కడ డబ్బులు పనిచేయవు కదండి, అక్కడ డబ్బులు పనిచేయవు. అక్కడ క్షమాపణ అడుక్కుందామంటే అక్కడ తెమల్లో క్షమాపణ ఎక్కడ అడుక్కోవాలా? ఏమన్నా అడుక్కుంటే మనం ఏదో మాట వదిలేసామండి కంగారులో, క్షమించండి అని చెప్పి ఎక్కడ అడుక్కోవాలా? ఇక్కడ ఇగో హట్ అయిపోద్ది కదా, ఇది కర్మ. ఇక్కడ ఎవరినైనా క్షమాపణ అడుగుదామంటే ఇగో హట్ అయిపోద్ది. అబ్బే నేను అడగడం ఏంటి, నేను తప్పు చేశానా? తప్పు చేసామో లేదో చచ్చిన తర్వాత తెలిసిపోద్ది ఇన్షాల్లా. మన మాట తప్పో మనస్సాక్షి అనేది ఒకటి ఏడుతుందండి, అది చెప్తుంది నువ్వు అంత మితిమీరిపోయి మాట్లాడొద్దు, నువ్వు అంత పెద్ద వస్తాదువు కాదు నువ్వు, ఇది చెప్తుంటది. దీన్ని నొక్కుతాం మనం, తొక్కుతాం. అందుకే ఖురాన్ చెప్తుంది, ఓ ప్రవక్త, ఎవరైతే తమ యొక్క మనస్సాక్షిని అంటే తమ యొక్క దురాత్మని అనుసరిస్తాడో అతడి దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు కూడా అపమార్గమే పడతాడు. అతడు జ్ఞానం ఉంటుంది, మంచి ఏంటో తెలుసు ఈయనకి, చెడేంటో తెలుసు ఈయనకి, ఏ మాట అనొచ్చో తెలుసు, ఏ మాట అనకూడదో తెలుసు, ఏ మాట వదలొచ్చో తెలుసు, ఏ మాట వదలకూడదో తెలుసు, అయినప్పటికీ కూడా వదులుతారు. చూసారా? ఎందుకు అంటే దీన్ని అనుసరిస్తున్నాం, అక్కడ దీన్ని అనుసరిస్తున్నాం. దీన్ని అనుసరించిన కారణంగా ఎలాంటి మాట పడితే అలా, తండ్రి లేడు, తల్లి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, చుట్టం లేదు, బయటోడు లేదు. దానికోసమే సోదరులారా, సోదరీమల్లారా, హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వాళ్ళందరూ కూడా ఎవరినైతే ఇతడు అన్యాయంగా తిట్టాడో, దూషించాడో, నిందించాడో వాళ్ళందరూ కూడా ఇతని యొక్క పుణ్యాలు పట్టుకెళ్ళిపోతారు. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆఖరికి అతడి మీద వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ పాపాలన్నీ కూడా వేసేస్తారు, ఇతడిని నరకానికి పంపుతారు, వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే అల్లాహ్ నోరు ఇచ్చాడు కదా అని చెప్పి ఎలా పడతా అలా వాడకూడదు. దీన్ని అల్లాహ్ ఇచ్చిన నోరుని ఎలా పడతా అలా మాట్లాడకూడదు. ఖురానే మజీదులో మరో చోట అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, గర్వంతో మాట్లాడకండి, అహంకారంతో అహంకారంతో మాట్లాడొద్దు. అహంకారానికి గర్వానికి అనేక కారణాలు ఉన్నాయి. కొద్దిమందికి డబ్బు వచ్చి అహంకారం వచ్చేది. ఈ డబ్బు అనే జబ్బు కారణంగా పేదోడితో మాట్లాడే విధానం మారిపోద్ది. 4 డబ్బులు వచ్చేసినాయి కదా, అవతలోడి దగ్గర డబ్బు లేదు, మాట్లాడే విధానం మారిపోద్ది. ఏంటి అలా ఉన్నావు? ఏకవచనం వచ్చేద్ది గురువు గారికి, లోపల డబ్బు వచ్చేసింది కదా, బహువచనం కాస్త ఏకవచనం చేసాడు గురువు గారు. ఆడవాళ్ళలో కూడా ఉండదు ఈ జాడ్యం. కొద్దిమందికి జాడ్యం అంటే అదొక రోగం, కొద్దిమందికి ఉంటుంది. డబ్బు లేనంతసేపు కూడా చాలా మంచిగా, కలివిడిగా, ప్రేమగా, అందరితో కూడా కలుపుకునే విధంగా చాలా ఆప్యాయతగా మాట్లాడుతుంటారు. డబ్బు వచ్చేసిన తర్వాత ఏంటి మీ ఆయన ఎలా ఉన్నాడు పిల్ల, ఏం చేస్తుంది మీ అత్త, ఏం చేస్తుంది మీ మాంగారు, ఏం చేస్తున్నాడు అంటే ఒక మాట అండి, మాట్లాడే విధానం బట్టి అవతలని మనం అంచనా వేయచ్చు. ఏం భయ్, మాట్లాడే విధానం బట్టి అవతలని మనం అంచనా వేయచ్చు. ఎలాగా? అమ్మ ఎలా ఉన్నారమ్మా మీ అత్తయ్య గారు, వాళ్ళు బాగున్నారా అన్నదానికి ఎలా ఉన్నారు మీ అత్త, మీ అత్తగారు బాగుందా, మీ మాంగారు బాగున్నాడా, బాగున్నాడా, బాగుందా అంటే నీకు ఎక్కిపోయింది బాగా నశాలానికి. డబ్బు అనే అహంకారం ఎక్కువై ఏకవచనం వచ్చేసింది. ఇది మగోళ్ళకు కూడా కొద్దిమందికి డబ్బు వచ్చేసిన తర్వాత వచ్చేస్తుంది. ఏంటి ఏం చేయట్లేదంట మీ అబ్బాయి, ఏదోటి చేయాలి కదాడు, ఆడు ఇది పెట్టి పోషించినట్టు. కన్న తండ్రి అన్నాడంటే ఒక అర్థం ఉందండి, కన్న తండ్రి అన్నాడంటే ఒక అర్థం ఉంది. ఈయన ఎలా మాట్లాడతాడంటే ఈ పెద్ద మనిషి, ఆడేం చేయట్లేదంట కదా, ఆడనే మాట నీకెవరు, ఆ హక్కు నీకు ఎక్కడదయా, ఆడు ఈడు అనుకొని. తల్లిదండ్రులు ముఖం చూసి వాళ్ళు ఏదో కుర్రోళ్ళు ఆగుతారు, నువ్వెవడవరా నన్ను ఆడీడు అన్నావు అని చెప్పి ఆడు నలుగురు అడిగితే నీ పరువు పోదా? ఖురానే మజీద్ అదే క్లియర్గా చెప్పింది, అహంకారంతో మాట్లాడకండి, గర్వంతో అస్సలు మాట్లాడకండి. మీకు అల్లా ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత హోదా ఇచ్చినా, మీ హోదా మీ దగ్గర పెట్టుకోండి, మీ గర్వం మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి. మన డబ్బేమీ వాళ్ళకి ఇవ్వం కదండి, మన హోదా ఏమో వాళ్ళకి ఇవ్వం కదా, మన గర్వంతో మాట్లాడిపోయి బెదవీయకపోవడానికి. అందుకే ఖురానే మజీద్ క్లియర్గా చెప్పింది, మీరు గర్వంతో అహంకారంతో మాట్లాడొద్దు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని చూడాలండి. ఆయన జీవితాన్ని చూస్తే మనకేమైనా అర్థమవుద్ది.
మనం ఏంటంటే ఆయన జీవితాన్ని తప్ప మిగతా వాళ్ళు అందరి జీవితాన్ని చూస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఏంటి మొత్తం సిదిగిపోయారంట కదా, వాళ్ళు సిదిగిపోతే మనకెందుకు, నలిగిపోతే మనకెందుకు, మనల్ని ఏం అడుక్కోరు, మనం ఏం పెట్టం కదా వాళ్ళకి. వీళ్ళ వేరే వాళ్ళ లైఫ్ కోసం, వేరే వాళ్ళ జీవితం కోసం ఉన్నంత ఇంట్రెస్ట్ మన జీవితం కోసం, మన లైఫ్ కోసం, మన లోపాలు ఏంటో చూసుకోవడం కోసం ఉండదు మన వాళ్ళు కొద్దిమందికి. అబ్బే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు పోయారంట కదా, వాళ్ళు పాడైపోయారంట కదా, వాళ్ళు నాశనం అయిపోయారంట కదా. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిల్లలతో కూడా మర్యాదగా మాట్లాడేవారు. ఇది ఆయన సాంప్రదాయం. ప్రవక్త వారి సాంప్రదాయం చిన్న పిల్లల్ని కూడా మర్యాదగా మాట్లాడటం. అస్సలాము అలైకుం, ముందు సలాం చెప్పేవారు పిల్లలకి. మన వాళ్ళు సలాం చెప్పడం కాదు కదా, కొద్దిగా వయసులో చిన్నవాడైతే అసలు చూడనే చూడరు ముఖం. కొద్దిమంది ఎలా ఉంటారంటే మైండ్ సెట్, అసలు చూడరు, అసలు ఆడెవడ బచ్చగాడు అన్నట్టు వదిలేస్తారు. కానీ పిల్లలు ఎక్కడి నుంచో నేర్చుకోరండి, మన నుంచే నేర్చుకుంటారు, మనల్ని చూసే నేర్చుకుంటారు. మన ప్రవర్తనే వాళ్ళకి మార్గం, మనం ఎలా ప్రవర్తింతామో అలా నేర్చుకుంటారు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య తిరస్కారులతో కూడా గౌరవంగా మాట్లాడేవారయ్యా. చూడండి, సత్య తిరస్కారులు అబూ జహల్, అబూ లహబ్, ఉమయ్యా బిన్ ఖలఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్లతో కూడా ప్రవక్త గారు గౌరవంగానే మాట్లాడేవారు, మర్యాదగానే మాట్లాడేవారు. ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గౌరవం, ఈ మర్యాద అనేది మనలో తగ్గిపోయింది. ఎవరి కాళ్ళకి ఏమైందంటే కొద్ది మందికి యాటిట్యూడ్ అనేది వచ్చేసింది అన్నమాట. నా అంతటోళ్ళు లేరు. అబ్బే మనం ఏంటనుకున్నాం అసలా? దానికోసమే సోదరులారా, సోదరీమల్లారా, అల్లా తబారక తఆలా ఏదైతే నాలుగు ఇచ్చాడో దీన్ని రక్షించుకోవాలి. అందుకే హదీసులో అల్లాకే నబీ అలైహి సలాతు వస్సలాం ఒక సందర్భంలో చెప్తారు, ఏమని? ఏ ముఆజ్, హజరత్ ముఆజ్ రజీ గారితో అంటారు, ఏ ముఆజ్, ఈ నాలుకను రక్షించుకో అంటారు అల్లాకే నబీ సల్లం. నాలుక పట్టుకొని చెప్తారు. హజరత్ ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు గారికి హితబోధలు చేస్తూ చేస్తూ ప్రవక్త వారు ఏమంటారంటే, ఓ ముఆజ్, ఈ నాలుకను అదుపులో ఉంచుకోవయ్యా, ఈ నాలుకను రక్షించుకో అంటారు. ఎందుకని? ఈ నాలుక కారణంగా ఎంతో మంది స్వర్గానికి వెళ్తారు, ఇదే నాలుక కారణంగా ఎంతో మంది నరకానికి వెళ్తారంటారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆడవాళ్ళు అత్యధికంగా నరకానికి వెళ్ళడానికి రెండు ప్రధానమైన కారణాలు, ఆ రెండు కారణాలు కూడా నాలుకే. అందులో మొట్టమొదటి ప్రధానమైన కారణం ఏంటంటే ఆడవాళ్ళు శాపనార్థాలు పెడతారండి కొద్దిమంది. అబ్బబ్బబ్బా, అందులో సీనియర్ అన్నమాట, అసలు మామూలు కాదు అన్నమాట. వాళ్ళు ఎంత సీనియర్లు అయిపోతారంటే, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు మట్టి కొట్టుకుపోతావు, అల్లా సాక్షిగా నాశనం అయిపోతావు. మళ్ళీ దీంట్లో అల్లాని తీసుకొచ్చేస్తారు. కష్టం వచ్చింది కరెక్టే, బాధ వచ్చింది కరెక్టే, ఇబ్బంది అయింది కరెక్టే, మనసుకు గాయం అయింది కరెక్టే. అల్లాతో చెప్పాలా? ఎలా? నేనైతే అన్యాయం చేయాల, నువ్వు చూస్తున్నావు, వాళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, వీళ్ళకి తగ్గట్టుగా నువ్వే వీళ్ళ యొక్క తీర్పు చేయి. ఇలా చెప్పడం మానేసి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు మట్టి కుట్టుకుపోతావు, అలా పోతావు, ఇలా పోతావు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అత్యధికంగా ఆడవాళ్ళు నరకానికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం శాపాలు పెట్టడం. శాపాలు పెట్టడమే. భర్తకి శాపాలు ఎవరికండి? కొద్దిమంది భర్తకి శాపాలు పెడతారు, కొద్దిమంది అత్తగారికి శాపాలు, కొద్దిమంది మాంగారు శాపాలు, కొద్దిమంది పిల్లలకు కూడా శాపాలు పెడతారు. ఈ నాశనం అయిపోతే బాగున్నాను, అత్తమాటికి ఏడిపించి తినేస్తాడు దరిద్రుడు అని చెప్పి పిల్లలకి శాపాలు పెడతారు. మేము పల్లెటూరులో చూస్తుంటాం కదా, పిల్లలకి శాపాలు పెడుతుంటాం. భర్తకి శాపాలే, అత్తగారికి శాపాలే, మాంగారికి శాపాలే, ఆఖరికి తోడి కోడళ్ళు, ఆడపడుచులకు కూడా శాపాలు పెట్టేస్తారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, శాపాలు పెట్టకండి, శాపాలు కారణంగా అత్యధికంగా ఆడవాళ్ళు నరకానికి వెళ్తారన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. రెండవ కారణం ఏంటి? ప్రవక్త వారితో ఒక శిష్యుడు అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఒక స్త్రీ ఉంటుంది, అత్యధికంగా ఆరాధన చేస్తుంది, అత్యధికంగా నమాజులు చదువుతుంది, కానీ తన నోటి ద్వారా ఇరుగు పొరుగు వాళ్ళని బాధ పెడుతుంది. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆవిడ యొక్క నివాసం నరకము అన్నారు అల్లాహ్ నబీ. ఏమన్నారండి? ఆవిడ యొక్క నివాసం ఏమన్నారు? నరకం. నమాజులు బోల్డ్ చేస్తుంది ఆవిడ, ఓకే, ఉపవాసాలు, దాన ధర్మాలు, మంచి పనులు చాలా చేస్తుంది, ఓకే, సూపర్. కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు, అబ్బాబ్బాబ్బా, బురకా, నమాజ్, తహజూద్, ఖురాన్,
దాన ధర్మాలు అన్నీ చేస్తారు, కానీ నోరు అస్సలు కుదురుండదు అన్నమాట. 24 గంటలు ఎవరొకరి కోసం చెప్తూనే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు. వాళ్ళ అమ్మాయి అలా వెళ్ళిపోయిందంట కదా, వాళ్ళ అబ్బాయి మొత్తం ఎవరినో తీసుకెళ్ళిపోయాడంట కదా. ఖాళీ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక కొద్దిమంది ఉంటారు, మీటింగ్లు వేసుకుంటారన్నమాట, 3-4 కూర్చొని. కొద్దిమంది అయితే ఇద్దరే, అలాగదో సరదా. ఇంకొద్దిమంది బాగా హద్దులు మీరిపోయి ఫోన్లు చేసి మరీ మాట్లాడేసుకుంటారు. మరి ఇదేంటి అర్థం కాదు. వదినా నీకు తెలుసా, మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మాయి ఎవరితోటి వెళ్ళిపోయిందంట, ఎవరికి చెప్పకే, మళ్ళీ నేను చెప్పేసి మళ్ళీ ఎవరికి చెప్పకండా పెట్టేయాలని పుల్ల ఇట్టేశారు. మొత్తం తీయాల్సిన పరువు అంతా తీసేయడానికి ప్రయత్నించారు. మళ్ళీ ఎవరికి చెప్పగా నేను చెప్పినట్టు తెలిస్తే మళ్ళీ ఎడుతారు. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం క్లియర్గా చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఎదుటివారి యొక్క కష్టాలు చూసి మనం ఆనందపడితే అల్లాహ్ అతి త్వరలో వారిని ఆ కష్టాల నుంచి బయటపడేసి మనల్ని చాలా గౌరవంగా ఆ కష్టాల్లో పడేస్తాడు. అల్లాహ్ మనందరినీ కూడా రక్షించుగాక. క్లియర్గా చెప్పారు అల్లాహ్కే నబీ. అమ్మ ఆయిషా నకలు చేస్తారు ఈ హదీస్ని. ఏమని? మీరు ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆనందపడితే అల్లాహ్ వారిని ఆ కష్టాల నుంచి చాలా త్వరగా బయటపడేసి మిమ్మల్ని చాలా గౌరవంగా ఆ కష్టాల్లో ముంచేస్తాడు. మనకు అవసరమా? మనకు ఉన్నాయి చాలట్లేదా? దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ నోరిచ్చింది ఎలా పడితే అలా, ఎవరిని పడితే వారిని, ఎంత పడితే అంత మాటలు మాట్లాడటానికి కాదు, ఎవరి యొక్క గౌరవం తీయడానికి కాదు. అల్లాహ్ తబారక్ తఆలా సూరా హుజరాత్లో చెప్తాడు ఏమని? విశ్వాసులారా, మీరు తోటి విశ్వాసుల్ని హేళన చేయకండి, అవమానించకండి. అవమానించాల్సిన పనేముంది? కొద్దిమందికి ఇదేం సరదా అర్థం కాదు, అవమానిస్తమే వాళ్ళ పనిగా పెట్టుకుంటారు. వాళ్ళకి ఏంటి, మీ ఓడికి ఇంకా సంబంధాలు కుదరట్లేదంట కదా, మీ కూతురినిచ్చి పెళ్లి చేసి, ఎందుకు నలుగురులో అలా అడగడం? మీ కూతురినిచ్చి పెళ్లి చేసే సరిపోద్ది కదా. అబ్బే, డైలాగులు వేయాలి, వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళని ఇబ్బంది పడి బాధపడుతుంటే సైకో ఆనందం పొందాలి. మీ ఓడికి ఏమి ఇంకా జాబ్ రాలేదంట కదా, సరదా, అదొక ఆనందం. ఇది సోదరులారా, సోదరీమణులారా, ఇది అల్లాహ్కు నచ్చవి. ఇవి మనం చేసే ప్రవర్తనలు నచ్చవి, మాటలు. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? క్లియర్గా అల్లాహ్కే నబీ అన్నారు, అల్ గీబతు అషద్దు మినజ్ జినా. చాడీలు చెప్పడం వ్యభిచారం కంటే ఘోరమైన పాపం అన్నారు. దేనికంటే ఘోరమైన పాపం అండి? వ్యభిచారం, జినా అంటారు కదా, దానికంటే ఘోరమైన పాపం. కొద్దిమంది లేకపోతే తెగ చెప్పేసుకుంటారు, ఏంటో అర్థం కాదు. ఏదో పుణ్యాలు నామే అమ్మాల్లో పడతాయి అనుకుంటారు, ఏంటో జస్ట్ అలా జరగగానే చెప్పేస్తారు. ఆవిడ ఎలాంటి ఆవిడో తెలుసా, ఈయన ఎలాంటివాడో తెలుసా, వాళ్ళ ఆవిడ ఎలాంటి ఆవిడో తెలుసా, వాళ్ళ ఆయన ఎలాంటివాడో తెలుసా, వాళ్ళ కూతురు ఎలాంటిదో తెలుసా, వాళ్ళ కొడుకు ఎలాంటిదో తెలుసా, వాళ్ళ అల్లుడు ఎలాంటివాడో తెలుసా, వాళ్ళ కోళ్ళు ఎలాంటిది. ఎందుకమ్మా తల్లి? నీ పుణ్యాలు పోగొట్టుకోవడానికి. ఎందుకది? ప్రవక్త గారు చెప్పారు, అల్ గీబతు అషద్దు మినజ్ జినా. వ్యభిచారం కంటే ఘోరమైన పాపం గీబత్, చాడీ అనేది అన్నారు. ఎందుకు ఈ మాట చెప్పారు? ఇక్కడ లాజిక్ ఏంటి? వ్యభిచారస్తులు ఉన్నారండి, వ్యభిచారం చేశారు, ఇస్లాంలో ఘోరమైన పాపమే వ్యభిచారం. కానీ వాళ్ళు తౌబా చేసుకొని అల్లాహ్తో క్షమాపణ అడిగితే అల్లాహ్ క్షమిస్తాడు. అక్కడికి క్లియర్. అది అక్కడికి ఏమైపోద్ది? క్లియర్. మనం వేరే వాళ్ళ కోసం చాడీలు చెప్తాం చూసారా, చాడీలు. ఆ చాడీలు ఎవరి కోసమైతే మనం చెప్పామో వాళ్ళు మనల్ని క్షమించనంత వరకు అల్లాహ్ కూడా క్షమించడు. మీకు అర్థమైందా? మీరు లేనప్పుడు మీ గురించి నేను చెప్పేశానండి 10 మాటలు. నేను మిమ్మల్ని క్షమాపణ అడగాలి ఎక్కడ, మళ్ళీ సచ్చేగా అక్కడ కాదు. అక్కడ ఎవరు క్షమించరు, ఎవరికి అవసరం అక్కడ పుణ్యాలే అవసరం ప్రతి ఒక్కరికి. ఇక్కడ మళ్ళీ క్షమాపణ అడిగితే మీరు నన్ను క్షమింతే అప్పుడు అల్లాహ్ క్షమింతాడు. చెప్పలేం కదా. ఆధారమే, మీరు లేనప్పుడు మీ గురించి ఇలా చెప్పాను, మరి మీరు చాలా చెడు పనులు చేశారని వాళ్ళందరికీ చెప్పేశాను, ఏమనుకోకండి. చిన్న ఆధారమే అంటే మాట చిన్నదా? ఆధారమే చిన్నోడే. మాతో చాలా పెద్ద అనేసాం కదా మనం. ఆయన ఎందుకు క్షమింతాడో
అందుకోసమే అల్లాకే నబీ అన్నారు, వ్యభిచారం కంటే ఘోరమైన పాపం చాడి, మాట్లాడకండి. ఖురానే మజీద్ అయితే ఇంకా దారుణంగా చెప్పింది. చాడీలు చెప్పడం సొంత సోదరుడి యొక్క మాంసం తినడంతో సమానమైన పాపం అన్నారు. సోదరుడిని చనిపోతే, సొంత అన్న లేదు తమ్ముడు చనిపోతే అతడి మాంసాన్ని పీక్కు తింటం ఎలాంటి చండాలమైన పనో, చాడీలు చెప్పడం అంతే చండాలమైన పని అన్నారు అల్లా ఖురానే మజీదులో. క్లియర్గా ఖురాన్లో ఆయత్ యొక్క మఫ్హూమ్ చెప్పాను. అంటే ఎంత చండాలమైన మాటలు ఇవన్నీ. ఇవి ఎందుకు వస్తాయంటే ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియదు కొద్దిమంది ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటారండి. అదో సరదా అది కొద్దిమందికి. అందుకోసమే సోదరులారా, సోదరీమల్లారా, ఈ నాలుకను, ఈ నోటిని ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా వినియోగించకూడదు. ఒకవేళ ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా వినియోగించామా అల్లా దగ్గర పట్టుబడిపోతాం. నా ఆఖరి మాట, అందుకే ఖురానే మజీదులో అల్లా తబారక వ తఆలా అంటాడు ఏమని చెప్పేసి, మీరు తెలియని విషయాలు మాట్లాడకండి. మీరు తెలియని విషయాలు మాట్లాడకండి. మీకు తెలీదా, మాట్లాడొద్దు. ఒకవేళ హదీసులో అల్లాకే నబీ చెప్తారు ఒక గొప్ప మాట, ఏమని చెప్తారు, విశ్వాసి మాట్లాడితే మంచి మాట్లాడతాడు లేదా ఖతం. ఇంక మూడో మాట లేదు. విశ్వాసి మాట్లాడితే మంచి మాట్లాడతాడు లేదా మౌనంగా ఉంటాడు. రెండు విషయాలు. మాట్లాడితే మంచి మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి. ఖురానే మజీదులో అల్లా తబారక వ తఆలా అంటాడు, దాని సారాంశం ఏమిటి, విశ్వాసులు వ్యర్థపు మాటలు మాట్లాడరు. ఒకవేళ ఎక్కడైనా వ్యర్థపు విషయాలు మాట్లాడాల్సి వచ్చినా అక్కడి నుంచి వాళ్ళు నెమ్మదిగా పక్కకు తప్పుకుంటారు. మీకు అర్థమైందో లేదో, విశ్వాసులు వ్యర్థపు మాటలు మాట్లాడరండి, ఆ సభల్లో ఉండరు. ఒకవేళ ఎవరైనా వేస్ట్ మాటలు చెప్పుకుంటారనుకోండి, ఆయన అలా అంట కదా, ఈయన ఇలా అంట కదా అంటే మనం జాగ్రత్తగా భయ్ పిలిచారా గౌస్ భాయ్ అని చెప్పి వెళ్ళిపోవాలి అంతే. మనం అక్కడ ఉండకూడదు. మౌలాలి భాయ్ పిలిచారా అస్సలానికి వస్తాను అన్నట్టు వెళ్ళిపోవాలి అంతే. అంటే పని ఉన్నట్టు వెళ్ళిపోవాలి తప్ప ఆ మాటలు అక్కడ వినసొంపుగా వింటా కూర్చోకూడదు. దీని ద్వారా అల్లా సంతోషపడ్డు. తద్వారా ఏమవుతుందంటే మనకు కూడా వింటా, ఏదో అంటారు చూసారు, 6 నెలలు సావాసం చేస్తే ఆడీడయ్యాడు అంటారు. అలా ఏంటంటే ఈ చాడీలు, ఈ చెప్పుడు మాటలు వింటం అలవాటు అయిపోయింది అనుకోండి, వీటిలో మజా వచ్చేస్తుంది అన్నమాట. ఆ మజా అలవాటు అయిందంటే మనం అల్లాకి దూరం అయిపోతాం. అల్లా తబారక వ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులైతే సున్నత్ చదువుకోండి, ఆ సోదరులు సున్నత్ చదువుకోండి.